నమస్తే అండి, ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం. ఈరోజు రెసిపీ రవ కేసరి. నోట్లో వెన్నలాగా కరిగిపోయే ఈ రవ కేసరి రెసిపీ చాలా ఈజీ అండి చేసుకోవడం. ఏ ఫెస్టివల్కైనా మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఆలస్యం చేయకుండా రవ కేసరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో కొన్ని ఎండు ద్రాక్ష తర్వాత జీడిపప్పులు వేసుకుంటున్నాను. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఈ జీడిపప్పులు ఎండు ద్రాక్షని తీసి ఒక చిన్న గిన్నెలోకి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇదే ప్యాన్లోకి 1 కప్పు సూజీ రవ్వ తీసుకుంటున్నాను. మంట సిమ్లో పెట్టుకొని సూజీ రవ్వని 3 నుంచి 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. అవసరమైతే ఇంకొక 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సూజీ రవ్వ లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు ఇందులోకి నేను 6 కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను 1 కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను. ఇందులోకి 1కి 6 కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ వాటర్ పక్కన కాసి పెట్టుకున్నానండి. సో నేను వేడి వాటరే యాడ్ చేసుకుంటున్నాను. ముందే మనం వాటర్ పక్కన బాయిల్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి సూజీ రవ్వ ఉండలు లేకుండా మనకి కేసరి చక్కగా ఉడుకుతుంది. ఫ్లేమ్ని లో నుంచి మీడియం వరకే ఉంచుకోవాలి. తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి సూజీ రవ్వ చిక్కబడుతూ ఉంటుంది. ఒక 5 నిమిషాల లోపలనే మనకి సూజీ రవ్వ చక్కగా ఉడికిపోయి చూడండి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా రవ్వ చక్కగా ఉడికిన తర్వాత ఇందులోకి నేను 1 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నానండి. నేను 1 కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను కాబట్టి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. కావాలంటే మీరు షుగర్ ప్లేస్లో 1 కప్పు బెల్లం తురిమి బెల్లమైనా వేసుకోవచ్చు. షుగర్ అంతా కరిగిపోయి రవ్వలోకి అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి నేను మంచి వాసన కోసం కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నాను. అలానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు ద్రాక్ష జీడిపప్పులు కూడా వేసేసుకుంటున్నాను. అంతా ఒకసారి బాగా కలిపేసుకొని పైనుంచి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఇంకొకసారి అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, రవ కేసరి రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా. ఎటువంటి స్పెషల్ అకేషన్ అయినా సరే, ఏదైనా ఫెస్టివల్ అయినా సరే నోరు తీపి చేసుకోవాలనిపిస్తే రవ కేసరి బెస్ట్ ఆప్షన్ అండి. కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. చూశారు కదండి ఇవాళ రవ కేసరి రెసిపీ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఈరోజు మా ఇంట్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మిస్ కాకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ.